హాయ్ హలో వెల్కమ్ టు బాలాజ్ ట్రేడర్స్. ఈరోజు మన దగ్గరికి స్కోడా ఆక్టివియా వెహికల్ వచ్చింది కార్ బంకింగ్ కోసం. సో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. మన ప్రాసెస్ అంతా చూశారు బ్రదర్. సో అతని పేరు తెలుసుకుందాం. ఫస్ట్ తను ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ పేరు? నా పేరు నవీన్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము జడ్చర్ల నుంచి వచ్చాము. సో ఎలా తెలిసింది బాలాజ్ ట్రేడర్స్ కార్ బంకింగ్ గురించి? అంటే మీ వీడియోస్ చూశాను. ఓకే, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి కదా. ఓకే, అవి చూసి ఇక్కడికి రావటం జరిగింది. ఓకే. సో వచ్చారు కదా, మా సర్వీస్ కానీ మా ఎక్స్ప్లెనేషన్ కానీ వెహికల్ అబ్జర్వేషన్ కానీ ఎలా అనిపించింది? ఫస్ట్ నేను వచ్చినప్పుడు అయితే కొంచెం ఇంజిన్ సౌండ్ అయితే ఎక్కువగానే ఉంది. ఇప్పుడైతే కొంచెం ఇంజిన్ సౌండ్ అయితే తగ్గింది. ఫస్ట్ నేను వచ్చినప్పుడు కూడా ఇంజిన్ పికప్ కూడా తక్కువే ఉంది. ఇప్పుడు ఇంజిన్ పికప్ కూడా పెరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మైలేజ్ అయితే ఒకటి చూడాలి. ఇందాకటి మీద ఇప్పటికీ చాలా పర్ఫార్మెన్స్ అయితే నాకైతే అర్థమవుతుంది. కానీ ఇంకా అన్నారు కొన్ని కిలోమీటర్లు ముందు తిరిగిన తర్వాత ఇంకొంచెం ఇంకా పర్ఫార్మెన్స్ వస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఆ పర్ఫార్మెన్స్ కూడా మళ్ళీ చూస్తాను. మళ్ళీ నేను ఒకసారి విజిట్ చేస్తాను కంపల్సరీ. మీరు ఇందాక చేసే విధానం కానీ అంతా ప్రతి ఒక్కటి కస్టమర్ని ఈయన రిసీవ్ చేసుకోవటం కానీ మాట్లాడటం కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మొత్తం కంప్లీట్గా తీసేసి మొత్తం నీట్గా చాలా బాగా నీట్గా చేశారు. నేను వీళ్ళు నీట్గా చేయటం వల్ల నేను ఆ వీడియో కూడా తీసుకున్నాను నేను కూడా. అంటే అంత బాగా చేశారు. చాలా థ్యాంక్ యూ. పర్ఫార్మెన్స్ అయితే మళ్ళీ చూస్తాను. చూసిన తర్వాత మళ్ళీ వస్తాను. ప్రెజెంట్ అయితే చాలా బాగుంది. ఇంజిన్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఖచ్చితంగా నేను చెప్తానండి. నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇంకా మారుతుంది అన్నారు. అది మారిందంటే మాత్రం ఖచ్చితంగా నేను అందరికీ రిఫర్ చేస్తాను, చేయించుకోమని చెప్తాను. మా వాళ్ళయ్యే బళ్ళు కూడా ఉన్నాయి, నేను వాళ్ళకి కూడా చెప్తాను. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేస్తున్నాను. అక్కడ ఉన్నాయి ఇంకా వెహికల్స్.